మీ కలలన్నీ సాకారమైన చోట తెల్లాపూర్లో వజ్రా వెస్ట్ సిటీ. ORR ఎగ్జిట్ 2కి 2, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి 10 నిమిషాల దూరంలో. 17 ఎకరాల్లో 78% ఓపెన్ స్పేస్, 38 ఫ్లోర్లు, 6 టవర్లు, 2.5, 3, 4 బెడ్రూమ్ ఫ్లాట్స్. కావలసినంత గ్రీనరీ, మెగా క్లబ్ హౌస్, రూఫ్ టాప్ పూల్. కంప్లీట్ ఫ్యామిలీ లైఫ్ కోసం మీ ఫ్లాట్ ఈ రోజే బుక్ చేయండి. కాంటాక్ట్ నంబర్ 9589587379. వజ్రా ఫర్ బెటర్ లివింగ్. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ ఆరోపణలపై తుది నివేదిక, తుది తీర్పు ఇంకా రానేలేదు. కానీ తప్పు మేం చేయలేదు అని చెప్పి వైసీపీ అంటుంటే తప్పులు మీరే చేశారు, మీకు మాత్రమే అర్హత ఉంది అని చెప్పి టీడీపీ, జనసేన వాదిస్తున్నాయి. వీళ్ళిద్దరికీ ఇప్పుడు బీజేపీ కూడా తోడైంది. అయితే కల్తీ ఆరోపణలపై ఎవరి వాదన నిజం? తుది తీర్పు రాకముందే ఎవరికి వాళ్ళు బురద జల్లుకునేందుకు ప్రయత్నిస్తున్నారా? నిజంగా భక్తులు మనోభావాలు గాయపడి ఉంటే అంతకు మించి ఈ 3 పార్టీలు వ్యవహరిస్తున్నాయా? అన్నింటికన్నా మించి తిరుమల లడ్డూ కల్తీ ఆరోపణలు తప్పితే రాష్ట్రంలో ఇంకేం సమస్యలు అటు అధికార పక్షానికి కానీ ఇటు ప్రతిపక్షానికి కానీ కనిపించడం లేదా అనేటువంటిదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఇదే అంశంపై డీటెయిల్గా డెప్త్గా డిస్కస్ చేద్దాం పొలిటికల్ అనలిస్ట్ లలిత్ కుమార్ గారితో. లలిత్ గారు నమస్తే. నమస్తే సాధవ్. జంతు కొవ్వు కలవలేదు అని చెప్పి సిట్ సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది అనేటువంటిది వైసీపీ చేస్తున్నటువంటి వాదన. కల్తీ అయితే జరిగింది కదా అనేటువంటి దాంతోపాటు జంతువుల కొవ్వు కూడా కలిసింది, మునుముందు బయటపడుతుంది అనేటువంటిది ఇటు కూటమి వాదన. ఎవరి వాదన కరెక్ట్? ఎవరి వాదన వైపు ఉండాలి? క్లీన్ చిట్ అనేది దేనికి ఇవ్వలేదు. అంటే వాళ్ళ టెస్ట్లో 10% కంటే 10 కంటే తక్కువ ఉంటే కనుక ఐడెంటిఫై చేయలేము అని మాత్రమే చెప్పారు తప్పితే క్లీన్ చిట్ అనేది ఇవ్వలేదు. ఇక్కడ కల్తీ జరిగిందనేది వాస్తవం అని చెప్పేసి క్లియర్ కట్గా అర్థమవుతుంది. అంటే పాలే లేని రసాయనాలతో తయారు చేసిన నెయ్యిని తయారు చేశారు అని చెప్పేసి క్లియర్ కట్గా సిట్ చెప్పేసింది. ఇక్కడ ఏంటంటే వైసీపీ వాదనలో మొదటగా సిట్టు ఛార్జిషీట్ దాఖలు చేసినప్పుడు కొవ్వు అనేది లేదు అనేది ఒక అంశం తీసుకునేసి ఒక 2 రోజుల పాటు తీవ్రంగా ప్రచారం చేసుకునేది. తర్వాత సప్లిమెంటరీ ఛార్జిషీట్ ఎప్పుడైతే సబ్మిట్ చేశారో అప్పుడు దాంట్లో క్లియర్ కట్గా అన్ని అంశాలు కూడా సిట్టు చెప్పింది. ఏదేమైనా కూడా కెమికల్స్ ద్వారా తయారు చేశారనేది వాస్తవం. ఇక్కడ మనకు వీళ్ళు అవునన్నా కాదన్నా కూడా దాంతో లడ్లు చేశారనేది వాస్తవం. ఆ లడ్లు 5 సంవత్సరాల పాటు శ్రీవారి భక్తులు తిన్నారనేది వాస్తవం. కాబట్టి దానికి తప్పెవరిది అంటే కనుక ముమ్మాటికి వైసీపీ పార్టీదే అని చెప్పాలి, అప్పటి వైసీపీ ప్రభుత్వానిదే అని చెప్పాలి. ఎందుకంటే ఆ ఎంక్వైరీలో పిన్ టు పిన్ అక్కడ ఛార్జిషీట్లు పొందుపరిచారు సిట్టు. బోలేబాబా డైరీ దగ్గర ఎవరున్నారు, ఆ టెస్టింగ్ దగ్గర ఎవరున్నారు, వాళ్ళకి ఏమేమి లంచాలు ఇచ్చారు, ఎక్కడి నుంచి ఏ ప్రోడక్టు బోలేబాబా పర్చేజ్ చేసింది, దాన్ని ఆ మిక్సింగ్ ఎలా చేశారు, అన్ని అంశాలు కూడా వాడిన రసాయనాలేంటి అనేది కూడా పొందుపరిచారు. ఇంకా తప్పించుకోవడానికి మార్గం లేదు. అక్కడ జరిగిన దానికి వైసీపీ ముందున్న తక్షణ రెమెడీ ఏంటంటే చేయాల్సింది, అప్పుడు జరిగిన దానికి క్షమాపణ కోరుతూ హిందూ సమాజానికి శ్రీవారి భక్తులను క్షమాపణ కోరి దాంట్లో ఎవరైతే ఆ పని చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించవలసింది అని జగన్మోహన్ రెడ్డి మీడియా సమక్షంలో చెప్పాలని. ఎంత చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి ఎదురుదాడి చేస్తూనో సోషల్ మీడియాలోనో ఏం చేసినా కూడా హిందూ సమాజము 90 నుంచి 95% ఆ రిపోర్టును విశ్వసిస్తుంది. దాన్ని నెయ్యని నమ్మటం లేదు. వైసీపీ పార్టీ చేసే వాదనను నమ్మటం లేదు. ఇప్పటికైనా వైసీపీ డ్యామేజ్ని కాపాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి స్వతహాగా క్రైస్తవుడు కాబట్టి ముందు దానికి మందు పూసుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి మీద ఎంతైనా ఉంది.
ఆయన ఏదేతో ఎవరి చేతో ఏదో మాట్లాడించి అది కాదు ఇది కాదన్నా కూడా హిందువులు నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు హిందువులు కూడా కూటమి ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారంటే ఇంకా చర్చలు వద్దు, ఈ కేసులో ఎవరైతే ఉన్నారో ఇమ్మీడియట్గా తీసి ఎత్తి జైల్లో వేయండి అని అంటున్నారు. ఇక్కడ అందరూ అరెస్ట్ అవుతున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో పనిచేసిన జగన్మోహన్ రెడ్డి టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు ఇంకా అరెస్ట్ కాలా. ముందు ఆ పని చేయమని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఈ వాదనలు వద్దు, మాకు అర్థమైంది, రసాయనాలతో కూడిన నెయ్యిని తయారు చేసి వాటితో లడ్లు చేసి కోట్ల మంది భక్తుల్ని మోసం చేశారని చెప్పేసి అర్థమైపోయింది ప్రజలకి. వాళ్ళు అనుకుంటేనో ఇంకొంతమంది డిమాండ్ చేస్తేనో కాదు కదా. ఆ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో సిట్ ఏం పొందుపరిచింది, ఎవరి పేర్లు పొందుపరిచింది అని బట్టే ఉంటాయి. ఇప్పటి వరకు సుబ్బారెడ్డి పేరు కానీ అండ్ భూమన కరుణాకర్ రెడ్డి పేరు కానీ దాంట్లో లేదు కదా. అటువంటిప్పుడు ఎలా సాధ్యమవుతుంది అంటే ఇప్పుడు దానికోసమే ఏకసభ్య కమిషన్ కూడా వేశారు, గవర్నమెంట్ వేసింది. ఇప్పుడు వేస్తే గనక అప్పుడు ఎవరెవరు ఆదేశాలు ఇచ్చారు, ఎవరెవరు దీనికి సంతకాలు పెట్టారు, అప్రూవల్ ఎవరు ఇచ్చారు అనేది బయటకు వచ్చేస్తారు. ఇక్కడ కూడా చాలామందికి అర్థం కానటువంటి విషయము, జర్నలిస్టులకి మాత్రమే కాకుండా ప్రజాస్వామికవాదులకు కూడా అర్థం కాని విషయం ఏంటంటే లలిత్ గారు, ఆల్రెడీ తిరుమల లడ్డూ కల్తీ ఆరోపణలపై ఎవ్వరూ కూడా నోరు మెదపడానికి వీల్లేదు అని చెప్పి సుప్రీంకోర్టు క్లియర్ ఆర్డర్స్ ఇచ్చి సిట్ వేసింది సిబిఐ ఆధ్వర్యంలో. అంటే ఇప్పుడు సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్టు, దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీటు మాకేమాత్రం నమ్మకం లేదు అని చెప్పటం ఏపీ ప్రభుత్వం యొక్క ఉద్దేశమా? అందుకే ఏకసభ్య కమిషన్ అనేటువంటిది ఒక ప్రశ్న. రెండవది, సిబిఐ సిట్టు తేల్చలేనటువంటి దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసినటువంటి ఏకసభ్య కమిషన్ తేల్చుతుందా? ఒకవేళ తేల్చితే నిష్పాక్షికంగా నిజం బయటకు వస్తుందా అనేటువంటిది $1,000,000 ప్రశ్న. దానికి ఏం చెప్తాం? ఇక్కడ ఏంటంటే సిబిఐ ఇచ్చిన ఛార్జ్ షీట్లో కొంతమంది పేర్లు లేవు అని చెప్పేసి మీరు చెప్తున్నారు. వాస్తవంగా ఆ పేర్లు ఎందుకు పెట్టలేదు, లేదా పేర్లు పెట్టకుండా అసలు ఏం జరిగింది, ఇష్యూ నిజమా కాదా అని చెప్పడానికి మాత్రమే చేశారా? రేపు ఈ ఏకసభ్య కమిషను ఈ ఛార్జ్ షీట్లో తీసుకున్న ఇన్ఫర్మేషన్ తీసుకొని దీనికి కారకులు ఎవరు అని చెప్పేసి ఐడెంటిఫై చేసి ఆ కమిషన్ ఇచ్చిన నివేదిక ద్వారా వాళ్ళ పేర్లను ప్రజల ముందు ఉంచుతుందా అనేది మనం వేచి చూడాలి. ఇప్పుడు అదే ప్రశ్న ప్రజల్లో కూడా ఏంటంటే, ఆ రోజు ధర్మారెడ్డి ఉన్నాడు, సుబ్బారెడ్డి ఉన్నాడు, భూమన కరుణాకర్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు ఉన్నారు కీలకంగా. వీళ్ళ ముగ్గురి ప్రమేయం లేకుండా ఈ వ్యవహారం నడవదు. కానీ ఈ ఛార్జ్ షీట్లో వీళ్ళ ముగ్గురు పేర్లు లేవు అంటే తదుపరి ఇంకో ఛార్జ్ షీట్ ఏమైనా సబ్మిట్ చేస్తుందా అనేది కూడా మనం వేచి చూడాలి. ఈ ఏకసభ్య కమిషన్ అనేది ఈ రిపోర్టును ఆధారంగా దీని వెనకాల ఎవరు ఉన్నారు, ఇప్పుడు కొంతమంది అప్రూవల్గా మారుతున్నారు, ఈ ఇష్యూలో ఈ కేసులో ఉన్నవాళ్ళు మారుతున్నారు. వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ వాళ్ళను ఎంక్వైరీ చేస్తారు, వాళ్ళ రిపోర్టు చూసుకుంటారు. దీని మూలం ఎవరు? సుబ్బారెడ్డికి ఈ కల్తీనేకి ఏంటి సంబంధము, సుబ్బారెడ్డికి వాళ్ళ పిఏకి ఏంటి సంబంధము, ఇప్పుడు బయటికి తీస్తారు. కరుణాకర్ రెడ్డికి నెయ్యికి ఏంటి సంబంధము, ధర్మారెడ్డికి నెయ్యికి ఏంటి సంబంధము అనే దాని మీద క్లారిటీ కొద్ది రోజుల్లోనే బయటకు వస్తుంది మనకు. కొనుగోలు కమిటీలో ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాత్ర ఏంటనే దాన్ని కూడా మాట్లాడేటువంటి ధైర్యం, చొరవ, ఏదన్నా తప్పుంటే తీసుకొచ్చేటువంటి సత్తా ఏకసభ్య కమిషన్కి ఉంటుందా? తప్పకుండా రావాల్సిందే. ఇప్పటి వరకు ఎక్కడ టెండర్ల నిబంధనల సడలింపు గురించి ఆంధ్రప్రదేశ్ సర్కార్ మాట్లాడుతోంది, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు, లోకేష్ గారు మాట్లాడుతున్నారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. కానీ ఇప్పటి వరకు కూటమి కానీ కూటమి అనుబంధ మీడియా కానీ కొనుగోలు కమిటీలో ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గురించి ఎక్కడా మాట్లాడటం లేదు. ఇక ముందు కూడా మాట్లాడతారో తెలియదు. మరి ఎట్లా వాళ్ళు కాపాడుకున్నట్టు కాదా? ఇంకో విషయం ఏంటంటే, ఎవరైతే అప్పుడు ఆ పర్చేజింగ్ కమిటీలో ఉన్నారో గత ప్రభుత్వంలో వాళ్ళందరినీ కూడా విచారణకు పిలిపించారు, విచారించి వీళ్ళు ఈ రిపోర్టు తయారు చేశారు. పర్చేజింగ్ కమిటీలో 5 మెంబర్స్ ఉంటారు నాకు తెలిసి. ఈ 5 మెంబర్స్లో బోర్డులో ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో ఆ నిర్ణయాల ప్రకారంగా వీళ్ళు
పర్చేసింగ్ కమిటీలో సైన్ చేస్తారు. ఒకవేళ బోర్డు వ్యతిరేక నిర్ణయం తీసుకుంటే దాన్ని కనీసం క్వశ్చన్ చేయకుండా వీళ్ళు సంతకం పెట్టాల్సిందే. వ్యతిరేక నిర్ణయం కాదు, బోర్డులో ఏదైనా ఒకటి నిర్ణయం చర్చించుకున్న తర్వాత, ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత దీన్ని పర్చేజ్ చేస్తున్నాము అన్నప్పుడు దానికి అప్రూవల్ ఇవ్వాల్సింది ఈ పర్చేసింగ్ కమిటీని అప్రూవల్ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు బోర్డులో కొంతమంది పెద్దలు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పుకి వీళ్ళు కూడా బాధ్యులు అవుతారు కదా సంతకం పెట్టినందుకు. సంతకం పెట్టిన బాధ్యులైనా కూడా వాళ్ళు ఆ ఎంక్వైరీలో ఏం చెప్పారు సిట్కి, దాన్ని బట్టి వాళ్ళ సమాధానాన్ని బట్టి వీళ్ళ ప్రమేయం ఉందా లేదా అని చెప్పేసి సిట్ అనేది నిర్ధారించి రాస్తుంది దాంట్లో. అది మీరు ఆ రోజు ఎందుకు సంతకం చేయాల్సి వచ్చింది అని కూడా అడిగారు కూడా. అది ఆ రిపోర్ట్ అంతా కూడా వాళ్ళు దాంట్లో పొందుపరిచారు ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఏంటంటే కనుక జరిగింది అనేది కన్ఫర్మ్ అయిపోయింది, ఇంకా ఏం చేయాలనేది ఇప్పుడు మనం ఆలోచించాలి. నో డౌట్. ఇప్పుడు తిరుమల లడ్డూ కల్తీ విషయంలో ఎవరు తప్పు చేసినా కూడా ఖచ్చితంగా శిక్షింపబడాల్సిందే. అది టీడీపీ అయినా, వైసీపీ అయినా, జనసేన అయినా, ఇంకెవరైనా కూడా ఖచ్చితంగా శిక్షించి తీరాల్సిందే. నో డౌట్, దాంట్లో ఎలాంటి కాంప్రమైజ్ లేదు. సిబిఐ సిట్ దాఖలు చేసింది కేవలం ఛార్జ్షీట్ మాత్రమే. ఇంకా దీనిపైన ఫైనల్ వర్డిక్ట్ రావాల్సి ఉంది. తుది తీర్పు సుప్రీంకోర్టు చెప్పవలసి ఉంది. ఛార్జ్షీట్లో దాఖలు చేసినంత మాత్రాన అదే తుది తీర్పుగా వస్తుందనే నమ్మకం లేదు, రాదు అన్న గ్యారంటీ కూడా లేదు. తుది తీర్పు రాకుండానే జంతు కొవ్వు కలిసింది అని చెప్పి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పోటాపోటీగా ప్రెస్ మీట్ పెట్టడం, లేదు జంతు కొవ్వు కలవకపోయినా కూడా చెప్తున్నారని చెప్పి ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోటాపోటీగా ప్రెస్ మీట్లు పెట్టడం ప్రజల మొత్తాన్ని గందరగోళంలో పడేసినట్లుగా లేదా? అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయము ఏదైతే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వచ్చిన కొన్ని రిపోర్ట్స్ను బట్టి జంతు కొవ్వు అవశేషాలు ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్పారు. 2024లో ఎన్డీడీపీ సిఎల్ఎఫ్ వేదికగా ఒక రిపోర్ట్ ఇచ్చింది లలిత్ గారు. దేర్ మే బి ఏ ఛాన్స్ ఫర్ సబ్స్టాన్సెస్ అని చెప్పింది. అవును, దేర్ మే బి ఏ ఛాన్స్, ఉండే అవకాశాలు ఉన్నాయి అని చెప్పింది. కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడా కూడా అవకాశాలు ఉన్నాయని చెప్పలే. కలిపారు అని మాత్రమే చెప్పారు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు నాలుక ఖర్చుకుంటున్నారు. అది తప్పే కదా? అంటే ఇక్కడ ఒకటి జంతు అవశేషాలు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చెప్పారంటే, మామూలుగా అప్పటికి మిల్క్తోనే తయారు చేశారు అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చెప్పారంటే, ఆవు తీసుకునే ఫుడ్లో, అది తీసుకునే ఫీడ్లో ఏదన్నా ఇదైనప్పుడు అది వాటి నుంచి వచ్చే పాలల్లో దేర్ మే బి ఏ ఛాన్స్ అనేసి ఉండొచ్చు అనేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అట్లాగే వీళ్ళు కూడా ఏం చేశారంటే, ఆ వచ్చిన నివేదికలో ఉండవచ్చు అన్నప్పుడు ఇట్లా కలిపారు అన్నారు. ఎందుకు వాళ్ళు ఆ విధంగా చెప్పాల్సి వచ్చిందంటే, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి 20, 21, 22 ఈ ప్రాంతంలో లడ్డూ మీద భక్తుల నుంచి కొన్ని రిపోర్ట్స్ రావటం జరిగాయి. అవి ఇప్పటికి కూడా ఆ ట్విట్టర్లో ఉంటాయి. ఓకే, ఆ లడ్డు నెయ్యిలాగా లేదు, లడ్డూలు నెయ్యి వాసన రావటం లేదు, లడ్డూలు ఎక్కువ కాలం ఉండటం లేదు అని కంప్లైంట్స్ అప్పటి నుంచి ఉన్నాయి. అక్కడ పనిచేసే లడ్డూలు తయారు చేసే ఎవరైతే అక్కడ బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళు రెగ్యులర్గా గతంలో చేసేవాళ్ళు, తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా చేసేవాళ్ళు. వాళ్ళు ఆ లడ్డూను ఆ ఆయిల్ను చూసిన తర్వాత వాళ్ళకు కూడా డౌట్ వచ్చింది. కానీ అప్పట్లో చెప్పే పరిస్థితి లేదు. ఏం ప్రశ్నించినా ఏం చేసినా కూడా అప్పుడు కేసులు పెట్టేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో. అప్పుడు మాకెందుకులే అని చెప్పేసి వీళ్ళు ఆఫ్ ది రికార్డు కొంతమందితో షేర్ చేసుకునేవాళ్ళు, లడ్డు తయారు చేసేవాళ్ళు కూడా. అంటే ఆయిల్ మీద డౌట్ వచ్చే వాళ్ళకి, ఇది నెయ్యిలాగా లేదు, గతంలో లాగలేదు, ఏదో తేడాగా ఉంది అని రహస్యంగా చెప్పేవాళ్లే కానీ బయటికి చెప్పేవాళ్ళు కాదు. కానీ కొంతమంది భక్తులు వచ్చేసి ఎందుకు లడ్డు ఈ విధంగా తయారవుతుంది, ఎందుకు లడ్డు ఎక్కువ కాలం ఉండటం లేదు, ఎందుకు నెయ్యి స్మెల్ రావటం లేదు అనేది కూడా డిస్కషన్ జరిగింది. సోషల్ మీడియాలో కూడా పెట్టారు. అప్పటి నుంచి కూడా కూటమి గవర్నమెంట్ వాళ్ళు ఆ లడ్డుకు సంబంధించిన అంశంలో ఏం జరుగుతుందనేసి కూడా నిఘా పెట్టారు. ఆ నిఘా పర్యవసానమే తదుపరి గవర్నమెంట్ మారిన తర్వాత ఒక రిపోర్టు ప్రకారంగా చూసి చంద్రబాబు నాయుడు గారు ఇలా చేశారు అనేసి ఆయన టూకీగా అలా చెప్పేసి వదిలేశాడు సింపుల్గా. తర్వాత కొవ్వు జంతువులది నెయ్యి ఇది కొవ్వును వాడారు అని చెప్పి చర్చ అంతా వచ్చిన తర్వాత
మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లేదు అలా వస్తుంది ఇలా వస్తుంది అనేసి ఆయన కలిసి ఉండొచ్చు అనేసి ఒక డౌట్ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇది దుష్ప్రచారం చేస్తున్నారు, ఈ దుష్ప్రచారంలో విష ప్రచారం దాగి ఉంది, అసలు దీంట్లో నిజాలు నిగ్గు తేల్చండి అని చెప్పి సుప్రీంకోర్టుకు వెళ్ళింది టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి గారే కదా. అవును. ఒకవేళ నిజంగా ఆయనే తప్పు చేసి ఉండుంటే, ఇట్స్ లాజికల్ క్వశ్చన్, ఒకవేళ నిజంగా ఆయనే తప్పు చేసి ఉంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఒక పిల్ దాఖలు చేసి దీంట్లో నిజాలు తేల్చండి అనేటువంటి అడిగే దమ్ము ధైర్యం చేస్తారంటారా? ఒకటి, ఏది కూడా మనం ఒక ఇష్యూ వచ్చినప్పుడు తప్పించుకోవడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి, ఒక ఇష్యూ డైవర్ట్ చేయడానికి ఎన్నెన్నో ఇష్యూస్ ఉంటాయి. ఇదే సుబ్బారెడ్డి గారికి వాళ్ళ పిఏ అకౌంట్లో కోట్ల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయి. అది ఎలా వచ్చింది, ఎవరిచ్చారు, ఆ విషయం గురించి చెప్పగలుగుతారా సుబ్బారెడ్డి గారు? ఇప్పుడు ఆ పిఏ ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు ఇంపార్టెంట్ క్వశ్చన్ కదా. ఇప్పుడు దానికి సమాధానం చెప్పాలి కదా సుబ్బారెడ్డి గారు. చెప్పాలి, నో డౌట్ ఎట్ ఆల్. అవును, ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చింది? కరుణాకర్ రెడ్డి గారి బంధువు ఆయన ఇష్యూలో ఉన్నాడు. ఆయన ఏమేమి బోలేబాబా కంపెనీ దగ్గర నుంచి వీళ్ళు గిఫ్ట్లు ఏమేమి తీసుకున్నారు, సెల్ ఫోన్లు ఏమి తీసుకున్నారు, డబ్బులు ఎంత తీసుకున్నారు, ఎన్ని లక్షలు తీసుకున్నారు, బంగారు బిస్కెట్లు ఎవరు తీసుకున్నారు, వెండి బిస్కెట్లు ఎవరు తీసుకున్నారు, ఇవన్నీ కూడా చెప్పాలా? వీటన్నిటికీ ఆధారాలు ఉన్నాయా లలిత్ గారు? అన్ని ఆరోపణలు మాత్రమేనా? నో సిట్ తీసింది. ఒకవేళ నిజంగా సిట్టికి మొన్న ఒక వ్యక్తి కొన్ని లక్షల రూపాయలు పాప పరిహారము నేను తప్పు చేయకూడదు అని చెప్పి ఆ లంచం డబ్బును కూడా జమ చేశాడు సిట్టికి. ఇది ఎక్కడ బయటకు వచ్చింది? ఇది వచ్చింది ఇష్యూ పత్రికల్లో కూడా వచ్చింది. 34 అనుకుంటాను ఆయన తెలుగు, ఆయన ఐసీఆర్లో రిటైర్డ్ పర్సన్, ల్యాబ్లో ఉండేవాళ్ళు, 2 పర్సన్స్. వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళ లంచ రూపంలో తీసుకున్న డబ్బును పరకామణి కేసులో ఇక్కడ ఇచ్చారు. లేదు, ఇక్కడ ఇచ్చారు. నేను తప్పు చేశాను, నాకు పరిహారం ఇది అని చెప్పేసి ఆ డబ్బును, ఎంతైతే డబ్బు వాళ్ళ దగ్గర తీసుకున్నాడో ఆ డబ్బును దేవుడికి నేను ఇచ్చేస్తున్నాను అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్లు కూడా హ్యాండ్ ఓవర్ చేశారు. అతను అప్రూవ్గా మారాడు. ఇప్పుడు ఆ టెస్టులో అది నెయ్యి అని చెప్పి వీళ్ళు దాన్ని ఆ టెస్ట్లో పాస్ చేసి ఇచ్చారు. అంటే ఆ పాపంలో వీళ్ళంతా పాలు పంచుకున్నారు. అది కల్తీ అని కన్ఫర్మ్ అయిపోయింది సాధు. అది ఆవు నెయ్యి, జంతువు నెయ్యి, ఇది పక్కన పెడదాం, నో డౌట్ అండి. ఇప్పుడు సింథటిక్ కెమికల్స్తో కల్తీ నెయ్యి తయారు చేశారు అనేటువంటిది సిట్ ఛార్జ్ షీట్ గారు, దాని మీద స్టాండ్ అయి ఉందాం, నో డౌట్ అట్ ఆల్. తుది తీర్పు చెప్పాల్సింది సుప్రీంకోర్టు. ఎస్, ఛార్జ్ షీట్లో ఏవైతే పొందుపరిచారో, ఇదిగో ఈ ఛార్జ్ షీట్లో మేము చేసినటువంటి అలిగేషన్స్కి విట్నెసెస్ చూపించాల్సింది సిట్ టీమ్. అప్పటిదాకా ఆగకుండా ఎవరికి వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అంటే ఏంటి? వాట్ ఈస్ ది స్ట్రాటజీ? అంటే ఇక పూర్తిగా మతం చుట్టూ ఈ లడ్డూ కల్తీ ఆరోపణలపైనే తిరగాల్సిందేనా? మిగతా రాష్ట్రంలో ఇంకేం సమస్యలు ఉండవా? అంటే ఏది కూడా మనకు ఇది చిన్న ఇష్యూ ఏం కాదు. నో డౌట్. ఇది చిన్న ఇష్యూ. నేను మళ్ళీ క్లియర్గా అవును. అడుగుతాను. ఇప్పటి వరకు నారా చంద్రబాబు నాయుడు గారు మతం గురించి ఇంత ఇన్సిస్ట్ చేసినటువంటి దాఖలా ఎక్కడా లేదు. ఎప్పుడు ఆయన టెక్నాలజీ మాట్లాడేటువంటి వాడు, విజన్ మాట్లాడేటువంటి వాడు, మిగతా విషయం మాట్లాడేటువంటి వాడు, కానీ మతం గురించి ఎప్పుడు కూడా మాట్లాడలేదు. గత కొన్ని రోజులుగా పోటాపోటీ ప్రెస్ మీట్లో లడ్డూ కల్తీ ఆరోపణలపై చంద్రబాబు నాయుడు గారు పెట్టడం మాత్రమే కాకుండా మీరు ఎందుకు మాట్లాడటం లేదు, మీరు కూడా మాట్లాడండి, యూ హ్యావ్ టు టేక్ దిస్ ఇష్యూ టు ద పీపుల్ అని చెప్పి బీజేపీని కూడా ప్రొవోక్ చేస్తున్నారు అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఏదైనా రాజకీయ పార్టీలు, అది ఒక రాజకీయ పార్టీ కాకపోతే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు. అతను జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కూడా రాజకీయ ప్రత్యర్థే. అదొకటి. అన్యమతస్థుడు జగన్మోహన్ రెడ్డి, అన్యమతస్థుడు, క్రైస్తవుడు. ఇక్కడ ఆ ఇష్యూ వచ్చినప్పుడు వీరు తప్ప ఒప్ప అనేది సుప్రీంకోర్టు చెప్పక దాన్ని డెసిషన్ ఫైనల్ చేయకముందే కూడా ఇది సమాజంలో ఇనిషియల్గా సిట్టు ఇది నెయ్యి కాదు, ఇది కెమికల్స్ అని ఇచ్చేసింది. అది చాలు సొసైటీకి, ప్రజలకి, భక్తులకి. మీరు తీర్పు ఉరిశిక్షలు వేస్తారా, యావజ్జీవ శిక్ష వేస్తారా అనే సుప్రీంకోర్టు విషయం వరకు ఉండరు వీళ్ళు. తప్పని చెప్పేసింది, అది తప్పు జరిగిందని. ఒకవేళ రాబోయే రోజుల్లో ఈ సప్లిమెంట్ ఛార్జ్ షీట్ని బేస్ చేసుకొని ఇన్ కేస్ ఛార్జ్ షీట్లో ఉన్న ఆరోపణలు తప్పు అని పొరపాటున సుప్రీంకోర్టు చెప్పింది అనుకుందాం లలిత్ గారు, విల్ దే ఒబే, యాక్సెప్ట్ చేస్తారా? ఇక్కడ అది తప్పు అని సుప్రీంకోర్టు చెప్పదు.
చెప్పితే అంటున్నాను. ఎందుకంటే చాలా చాలా ఇప్పుడు మీరు నమ్మారనో నేను నమ్మలేదనో అవును కోర్టుల ముందు నిలవవు. ఓన్లీ బెంచ్ నీడ్స్ విట్నెసెస్, నాట్ ఎమోషన్స్ అండ్ అలిగేషన్స్. మనకు ఈ ధర్మాసనానికి కావాల్సింది కేవలం సాక్ష్యాధారాలు మాత్రమే, ఎమోషన్స్ ఆరోపణలు కాదు. కోర్టు ఎప్పుడు తన నిర్ణయం ఇదని చెప్పదు. అది ఆ రిపోర్టు ఇచ్చింది ఎవరు? సిట్, సిబిఐ సిట్. సిబిఐ సిట్ వాళ్ళే చెప్పాలి మేము ఇచ్చింది తప్పని. కోర్టు చెప్పదు అది. మేము ఇచ్చింది తప్పు, మేము ఇచ్చింది రిపోర్టు తప్పండి అని సిబిఐ కనుక సుప్రీంకోర్టుకు సబ్మిట్ చేసుకుంటే దాని ప్రకారం చూసిన తర్వాత తుది నిర్ణయం ఏమిటి అనేది సుప్రీంకోర్టు చెప్తుంది. అంత సిబిఐ వాళ్ళు ఇచ్చారు ఛార్జ్షీట్ అంటే కానీ అంత ఆషిమాషిగా ఉండదు. ఎందుకంటే పిన్ టు పిన్ విత్ ఆల్ ఎవిడెన్సెస్, డేట్తో సహా, లొకేషన్తో సహా, కంపెనీలతో సహా, క్వాంటిటీతో సహా ఎవ్రీథింగ్ సిబిఐ సిట్ ఆడ పొందుపరిచింది. ఇక్కడ తీర్పు ఎప్పుడన్నా ఏ శిక్ష అన్నా వేయనివ్వండి సుప్రీంకోర్టు, కానీ శిక్ష మాత్రం కన్ఫర్మ్. ఇక్కడ దాని గురించి తెలుగు కమ్యూనిటీ డిస్కస్ చేస్తుంది, తెలుగు రాష్ట్రాలు డిస్కస్ చేస్తాయి, ఎంటైర్ ఇండియా డిస్కస్ చేస్తుంది. ఎందుకంటే అది తప్పు జరిగిందని చెప్పేసింది సిట్. ఇక్కడ ఇక దాని మీద చర్చ జరుగుతుంటుంది. దీన్ని కౌంటర్ ఏం చేసుకోవాలంటే ఉన్న ఏకైక మార్గము నేను మొదట్లో చెప్పింది, జరిగిన తప్పును నాకు తెలిసి జరగలేదు, నా హయాంలో జరిగింది, సిట్ రిపోర్ట్ వచ్చింది, ఏది ఏమైనా కూడా అది తప్పు జరిగి ఉంటే కనుక నేను క్షమాపణ కోరుతున్నాను. ఆ తప్పుకి ఎవరైతే చేశారో వాళ్ళ మీద, అందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఒక ఓపెన్ ప్రెస్ మీట్ పెట్టి స్టేట్మెంట్ ఇవ్వాలి. అది తప్పు జరిగిందా లేదా, తప్పు జరిగితే ఏ స్థాయిలో జరిగిందని చెప్పాల్సింది సుప్రీంకోర్టు కదా లలిత్ గారు. కాదు ఇక్కడ నో శిక్ష వేసేది అది. తప్పు జరిగిందని ఇచ్చేసింది ఇక్కడ మీకు. ఇక్కడ రిపోర్ట్లో, సిట్ రిపోర్ట్లో ఏ కెమికల్స్ ఎక్కడి నుంచి ఎవరెవరు ఎంత తీసుకొచ్చి ఎక్కడ తయారు చేసి దాన్ని తిరుమలకు అందించి ఎన్ని లడ్లు చేయించారు అన్ని ఎవ్రీథింగ్ ఇచ్చేసింది. సార్ ఇప్పుడు ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్ట్, ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్టు, ఈ రిపోర్టు దీంట్లో ఈ ఎస్ వాల్యూస్ ఇంత ఉన్నాయి, ఈ అడల్ట్రేషన్ విత్ గీస్ అని చెప్పి ఉన్నాయి. ఇవి ఫైనల్గా సిట్ రిపోర్ట్ దాఖలు చేసిన తర్వాత డిఫెన్స్ ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇటు డిఫెన్స్ వాదనలు విన్న తర్వాత జడ్జిమెంట్ ఇవ్వాల్సిన సుప్రీంకోర్టు బెంచ్ కదా అంటున్నాను నేను. బెంచే. నేనేం చెప్తానంటే తీర్పు ఇవ్వాల్సింది సుప్రీంకోర్టే, శిక్ష వేయాల్సింది సుప్రీంకోర్టే. కానీ ఈ సమాజంలోకి అది తప్పు జరిగింది అని క్లియర్ కట్గా చెప్పిన తర్వాత సమాజంలో చర్చ అనేది జరుగుతుంది. ఆ శిక్షలు ఎలాంటివైనా ఉన్న తర్వాత విషయం. డిస్కషన్ కంటిన్యూ అవుతుంటుంది. కానీ ఈ డిస్కషన్ కంటిన్యూ చేస్తుంది ఎవరికి వాళ్ళు రాజకీయ పార్టీలు కదా. ఎస్, రాజకీయ పార్టీలు చేసేది అదే. ఇప్పుడు నేను అదే చెప్తున్నా. ఇప్పుడు కూటమి గవర్నమెంట్ దాని మీద ఆరోపణలు చేస్తా జగన్మోహన్ రెడ్డిని, వైసీపీని టార్గెట్ చేసి దాడి చేస్తుందంటే చేస్తారు ఎవరైనా దాడి. ఎందుకంటే మీ హయాంలో జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్పేశారు. ఇంకా మీ మీద దాడి ఎందుకంటే మీరు క్రైస్తవులు, జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు. రాజ్యాంగం ఇచ్చినటువంటి నో ఒక్క నిమిషం, లెట్ మీ కంప్లీట్. మనము రాజ్యాంగము, బుక్కులు, ఆ చట్టాలు, న్యాయాలు అది వేరే రకంగా ఉంటుంది. భారతదేశంలో రాజ్యాంగమే ఫైనల్. నేను భారతదేశంలో రాజ్యాంగం ఇంకేదైనా కాదు. నేను బైబిల్ అయినా, భగవద్గీత అయినా, ఖురాన్ అయినా భారతదేశంలో రాజ్యాంగం తర్వాతే. నేను చెప్పేది ఏంటంటే మనము సమాజము మైండ్ సెట్, ఆలోచన విధానం వేరుంటుంది. మనము మనుషులుగా మనం ఒక ఆలోచనలు మారుతూ ఉంటాము. రాజ్యాంగం అది ఉంటుంది. ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి క్రైస్తవుడు ఫస్ట్, అంటే ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్న అన్య మతస్థుడు, మైనారిటీ. జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వచ్చినప్పుడు కానీ, సీఎంగా ఉన్నప్పుడు కానీ, ఒక కార్యక్రమానికి, దేవుని కార్యక్రమానికి హాజరయ్యేటప్పుడు ఒక సాంప్రదాయం ఏంటంటే భార్యాభర్తలతో కలిసి రావటం అనేది ఒక సాంప్రదాయం. కానీ ఏదో కారణాలు, లేకపోతే వాళ్ళు క్రైస్తవులు కాబట్టి కొన్ని నిబంధనలు వాళ్ళకి ఏమైనా ఉంటాయేమో కానీ ఎప్పుడు భార్య సతీ సమేతంగా జగన్మోహన్ రెడ్డి రాలే. కానీ హిందువులంతా దాన్ని గమనించేవాళ్ళు. నెక్స్ట్, జగన్మోహన్ రెడ్డి ఒక క్రైస్తవుడిగా తిరుమలకు వచ్చినప్పుడు తిరుమల నియమ నిబంధనల ప్రకారము నాకు శ్రీ వెంకటేశ్వర స్వామి మీద
నమ్మకం ఉంది అని అని ఒక డిక్లరేషన్ మీద సంతకం చేసి దర్శనానికి వెళ్ళాలి. ఎప్పుడు డిక్లరేషన్ ఇవ్వాల, దౌర్జన్యంగానే వెళ్ళేవాడు. అధికారంలో లేనప్పుడు తోసుకొని పోయేవాళ్ళు, 200 మంది 300 మంది వెళ్ళిపోయేవాళ్ళు. ఆ గుడిలోనే జై జగన్ అని అరిచేవాళ్ళు. ఆ గుడిలోనే జై జగన్ అని చెప్పి అరిచినా కూడా ఎవరు ఏం పట్టించుకునేవాళ్ళు కాదు. డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలండి అని అడిగినప్పుడు ఆ బుక్ను కూడా తోసేసి జగన్మోహన్ రెడ్డి ముందుకు తీసుకెళ్ళిన చిత్తూరు జిల్లా నాయకులు ఎవరు కూడా నాకు తెలుసు. మేము పెట్టడు మేము పెట్టమని చెప్పి వాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. అంత దౌర్జన్యంగా మీరు వెళ్ళేటప్పుడు హిందూ సమాజం అంతా చూస్తూ ఉండేది. ఈ విజువల్స్ ఎక్కడ లేవే లలిత్ గారు? ఉన్నాయి. మీరు పాతవి చూడండి. మీరు 10 సంవత్సరాలు వెనక్కి తిరుమలలో ఏం జరిగిందని ఒకసారి చూడండి విజువల్స్ ఇవన్నీ. నిజంగా విజువల్స్ ఉండుంటే టీడీపీ జనసేన సోషల్ మీడియా ఆడుకోకుండా ఉంటుందా? లేదు, అప్పుడు లేదు, అప్పుడు అంత ఇది లేదు. 10 ఇయర్స్ బ్యాక్ మీరు చూడండి విజువల్. తిరుమల ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు జగన్ ఎలా వెళ్ళేవాడు, జగన్ పక్కన ఎలా ఎవరెవరు ఉండేవాళ్ళు, అప్పుడు పత్రికల క్లిప్పింగ్స్ కూడా తీయండి. 10 ఏళ్ల క్రితం, 10 ఏళ్లకు ముందు తీయండి. అవన్నీ కూడా హిందువులు గమనించేవాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇది జరిగిందంటే కనుక అందరూ జగన్ వైపు చూస్తారు, అది నమ్ముతారు. మీ జగన్మోహన్ రెడ్డి ఎంత గొంతు చించుకొని అరిచినా కూడా హిందూ సమాజము వినదు, నమ్మదు. ఎందుకంటే మీ ట్రాక్ రికార్డ్ ఈ విధంగా ఉంది. కాబట్టి ప్రత్యర్థ పార్టీలు ఏం చేస్తాయంటే, ఇదొక ఇష్యూ కాబట్టి, ఒక పెద్ద మతానికి సంబంధించిన అంశం కాబట్టి, మెజారిటీ మతం హిందూ మతం ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో ఉంది కాబట్టి ఈ వ్యక్తి చేసిన తప్పును ఎక్స్పోజ్ చేయడానికే ప్రయత్నం చేస్తాయి. నేను నాస్తికుణ్ణి, నేను చెగేవేరాన్ని నమ్ముతాను, భగత్ సింగ్ నమ్ముతాను, మా నాన్న పచ్చి నాస్తికుడు. ఎంత నాస్తికుడు అంటే దీపారాధనలో సిగరెట్ పెట్టి వెలిగించినటువంటి వ్యక్తి, చెప్పినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయనే ఇప్పుడు ఉన్నట్టుండి సనాతన ధర్మ పరిరక్షకుడిగా కాషాయం వేసుకొని గుడిమెట్లు కడిగి, ఇప్పుడు మా నాన్నగారు నాకు చిన్నప్పుడు జ్వరం వస్తే హరే రామ హరే కృష్ణ మంత్రం చెప్పేటువంటి వాళ్ళని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ని నమ్మంగా లేనిది అసలు దేవుడే లేడు, దేవుని నమ్మను, దేవుడి అస్తిత్వాన్నే నమ్మను, దేవుణ్ణే నమ్మనప్పుడు మతం గురించి మాట్లాడుకోవటం ఎందుకు అని చెప్పి వాదించి ఈరోజు అద్వైతము, శంకరాచార్య, రమణాశ్రమం నిరాకార రూపం గురించి మాట్లాడుతుని జగన్మోహన్ రెడ్డిని హిందూ ద్రోహి అన్నటువంటి నాగబాబును నమ్మగా లేనిది జగన్మోహన్ రెడ్డిని నమ్మరా? నమ్మరు. జగన్మోహన్ రెడ్డిని నమ్మరు, హిందూ సమాజం నమ్మదు. అది ఎందుకంటే గనక ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి 40% ఓటింగ్ ఉంది అంటున్నారు కదా, ఆ ఓటింగ్లో హిందువులు కూడా సమ్ పర్సెంటేజ్ ఆఫ్ ఈరోజు ఆ పర్సెంటేజ్ నుంచి బయటకు వచ్చారు. ఆ హిందువుల్లో ఆ ఫీలింగ్ అనేది, మా వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం ఈ విధంగా చేశాడు జగన్మోహన్ రెడ్డి అనే ఫీలింగ్లో ఉన్నారు. వైసీపీ పార్టీ అనే ఫీలింగ్లో వీళ్ళంతా హిందూ సమాజం అంతా ఉంది. నేను దానికి క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చే సలహా ఏంటంటే, మీరు తప్పు జరగలేదని మీరు వాదించినా తప్పు జరిగింది, దానికి ఇమ్మీడియట్గా కెమికల్స్తో నెయ్యిని తయారు చేసి లడ్డు తయారు చేసిన అనేది క్లియర్ కట్. దానికి ఏం చేయాలి, అది ఆ పని చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఓకే, జగన్మోహన్ రెడ్డి ముందున్న లక్ష్యం ఏంటి? ఇప్పుడు నా హయాంలో ఇలా జరిగిందని తెలిసి నేను బాధపడుతున్నా, నేను అది పట్టించుకోవాలి, నిజంగా తీసుకోండి, యాక్షన్ తీసుకోండి, అలాగా ఏ తప్పు జరిగి ఉంటే నేను క్షమాపణ కోరుతున్నా అని ఒక్క మాట చెబితే దాని రిజల్ట్స్ బ్రహ్మాండంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి. కానీ ఆ జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీకి సూటికి ఆ విధంగా చెప్తాడని నేనైతే అనుకోను. జరిగే నష్టానికి నేను భరిస్తాను తప్పితే నేనైతే క్షమాపణ చెప్పే జగన్మోహన్ రెడ్డి కాదని నాకు అనిపిస్తుంది. అది చెబితే మాత్రం ఆయన కొంచెం డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోగలుగుతాడు. తప్పు జరిగింది, తప్పు జగన్కు తెలిసి జరిగిందా అని మనం చెప్పలేం. ఇప్పుడు మన ఆఫీసులో పనిచేసే వాళ్ళు ఎంతోమంది ఉంటారు,
నేను ఒక ఎండీని, కింది స్థాయిలో సంథింగ్ జరుగుతుంది, దానికి జరిగినప్పుడు తెలిసినప్పుడు మనం ఏం చేయాలంటే ఇమ్మీడియట్గా దాన్ని ఎక్స్క్యూజ్ చెప్పేసి దాని మీద ఏదైనా యాక్షన్ ఉంటే ఇమ్మీడియట్గా తీసుకోమని చెప్పేయాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తెలిసి జరిగింది అనేసి చెప్పడం లేదు, జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి బంధువులే, ధర్మారెడ్డి గారి కాడి నుంచి, సుబ్బారెడ్డి గారి కాడి నుంచి, భూమన కరుణాకర్ రెడ్డి గారు అందరూ బంధువులే. అంటే ఈజీగా జగన్మోహన్ రెడ్డి చేశాడు అనేసి అంటున్నారు ఇప్పుడు. రైట్, లెట్స్ వెయిట్ అండ్ మనం దీనిపై ఎంత మాట్లాడుకున్నా కూడా ఎడతెగని ముచ్చటే ఉంటుంది లలిత్ గారు. నిజమే, మీరు అన్నట్లుగానే చాలా సున్నితమైన అంశం కాబట్టి అటు రాజకీయ పార్టీలో సంయమనం పాటించకపోయినప్పటికీ కూడా తప్పు ఎవరు చేశారు అనేటువంటి దానిపై ఖచ్చితంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చే వరకు ఖచ్చితంగా వెయిట్ చేద్దాం. అప్పుడు ఖచ్చితంగా తప్పు ఎవరైతే చేశారని తేలుతుందో వాళ్ళు వైసీపీ వాళ్ళైనా లేకపోతే వైసీపీతో సంబంధం ఉన్నటువంటి ఏ పార్టీ వాళ్ళైనా కూడా కోటాను కోట్ల హిందువుల మనోభావాలను గాయపరిచారు కాబట్టి, చేయరాని అపరాధం చేశారు కాబట్టి ఖచ్చితంగా శిక్ష పడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అప్పటి వరకు థ్యాంక్ యూ సో మచ్.